హాయ్ డియర్స్, సంక్రాంతి పండుగ వస్తుంది కదా. భోగి పండుగకి భోగి పిడకలు చేయాలని శ్రీ విజయ గణపతి దేవాలయం దగ్గర ఉన్న గోశాలకు వచ్చానండి. ఇది భాగ్యనగర్ కాలనీ హైదర్షా కోట్లో ఉంది. చూపిస్తాను మీకు. ఇది చూసారు కదా, ఈ పొంగనూరు ఆవులు అంటారండి. చూడండి, ఆవు పూజ చేసుకుని దేవాలయం దగ్గర పెట్టారు. ఇదిగో ఇది చిన్న దూడ ఎంత బాగుందో చూసారుగా. ఇదిగోండి, ఇది కూడా పొంగనూరు ఆవు అంటారు. చిన్న సైజులో ఉంటాయి పొంగనూరు ఆవులు. ఇది గోశాల అండి. ఇదిగో గోశాల, ఇదంతా గోశాల. ఈ గోశాల దగ్గరికి నేను భోగి పిడకల కోసం అంటే ఆవు పేడ కోసం వచ్చారండి. భోగి పండుగకి సంక్రాంతి టైంలోని భోగి పండుగకి భోగి పిడకలు చేస్తారు. దానికి ఆవు పేడ కావాలి కదా. ఇప్పుడు గోశాల దగ్గరికి వచ్చాను అనమాట తీసుకున్నాకి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో పొంగనూరు ఆవులు. గోశాల చూసారు కదా, గోశాల దూరంగా కృష్ణుడి బొమ్మ కూడా ఉంది. అదో కృష్ణుడి బొమ్మ. గోశాల ఇదిగోండి. ఇక్కడ ఆవు పేడలు కూడా అమ్ముతారు. ఆవు పేడ కోసం వచ్చాను నేను. ఇదిగోండి ఆవు పేడ. ఈ పేడతోనే ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్ళి ఆవు పిడకలు, అదే భోగి పండగకి భోగి పిడకలు చేస్తానండి. ఇది చూపిస్తాను. నేను గోశాల నుంచి ఆవు పేడని తీసుకొచ్చాను. ఈ తెచ్చుకున్న పేడని మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలంటే చూడడానికి గారెల పిండి ఎలా ఎంత మెత్తగా ఉంటుందో అలా కలుపుకొని ఉండలు చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు భోగి పిడకలు ఎలా వేస్తాను చూడండి. గోశాల నుంచి ఈ ఆవు పేడని తెచ్చాక మెత్తగా కలుపుకున్నాను కదండి. కలుపుకున్న వాటిని చిన్న చిన్న ఉండల్లాగా ముద్దల్లా చేసుకొని ఇలాగా గోడకేసి కొట్టాలండి. లేకపోతే ఊర్లో చెట్లకో ఏ గోడకో కొడతారు. నేను ఇలా గోడ ఉంది కానీ గోడ మీద కొట్టి ఇలా మధ్యలో కన్నం పెడుతున్నానండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా భోగి పిడకలు చేస్తూ ఉంటారండి. ముఖ్యంగా గోదావరి జిల్లా వాళ్ళు ఎక్కువగా ఈ భోగి పిడకలు చేస్తూ ఉంటారు. ధనుర్మాసం మొదలైందంటే చాలు ఈ ఆవు పేడ తీసుకొచ్చి ఇలా భోగి పిడక రెడీ చేస్తూ ఉంటారండి. ఇంకా ఈ భోగి పిడకల్లో కూడా రకాలు ఉంటాయి. ఈ భోగి పిడకల రకాలు ఏంటంటే ఈ చిన్న పిడకలతో పాటు అరటిపండు అని చేస్తారండి. అరటిపండు అనేసి పొడవుగా చేస్తారు. దీనికి 3 కన్నాలు పెడతారన్నమాట. ఈ 3 కన్నాలు మధ్య కన్నంలోనే పురుకొస గుచ్చుతారు. ఇంకా అమ్మల ముద్ద అంటారంటే అరిసిలా చేస్తారు. దీనికి 5 కన్నాలు ఉంటాయి. మధ్య కన్నంలోంచి ఇలాగా దండ గుచ్చి ప్రతి దండకి అరటిపండు అమ్మల ముద్ద ఈ భోగి పిడకలు గుచ్చి వేస్తూ ఉంటారు. ఎవరు ఎంత పెద్ద దండ గుచ్చేస్తే అంత గొప్ప అండి ఈ ఊర్లోను. ఏదైనా భోగి పిడకలు రెడీ అయిపోయాయండి, ఆరిపోయాయి. ఆరిపోయిన భోగి పిడకలు ఇవ్వండి, ఇన్ని అయ్యాయి. ఒక చిన్న దండ అవుతుంది. ఇన్ని భోగి పిడకలు అయ్యాయి. ఈ భోగి పిడకలు ఇప్పుడు గుచ్చుతున్నాను. ఇలా ఉంది కదండి, మధ్యలో హోల్ పెట్టాం కదా, ఈ వడ గారెలా చేస్తాం అలాగా. ఇవి తీసుకుని గుచ్చుకోవాలని ఇలా దండ మొత్తం ఇలా గుచ్చాలి. ఇలా గుచ్చుకోవాలండి దండ. ఈ గుచ్చుకున్నప్పుడు మధ్యలోని ఈ దండకి మధ్యలో ఇలాగా ఇది చూసారా, ఇది అమ్మల ముద్ద అంటాను కదా. ఈ అమ్మల ముద్ద ఇదిగోండి, అరటిపండు చేసాం కదా ఎండింది. దీనికి 3 కన్నాలు పెట్టాం కదా. ఈ 3 కన్నాలని ఇలాగా మధ్య కన్నాలో ఇస్తామట. ఇలాగా ఇస్తాము. ఇది అరటిపండు అంటారు. తర్వాత ఈ మామూలుగా గుచ్చుకొని మధ్యలో అమ్మల ముద్ద అని అరటిగా ఉంటుంది కదా, అది వేయాలన్నమాట. తొందరగా చాలా ఈజీగా గుచ్చేయచ్చు. ఈ భోగి పండుగలోనూ ఎంతమంది దండలు వేస్తారు చాలామంది ఊర్లోని. ఇంకో విషయం ఏంటి, ఎంత పెద్ద దండ ఎంత పొడుగు దండ వేస్తే అంత గొప్ప అండి, అలా ఫీల్ అవుతూ ఉంటారు. మేము అందరూ భోగి మండి పిల్లలు చక్కగా తయారు చేసి స్నానం చేసి తెల్లవారుజామున ఈ భోగి దండలు ఇలా పట్టుకుని వచ్చి వేస్తారండి. ఇది ఇంకోటి ఏంటంటే ఇదిగోండి అమ్మల ముద్ద. ఈ అమ్మల ముద్దలు కూడా గుచ్చుతున్నమాట. ఇదిగో అయిపోయిందండి. ఇదిగోండి, నేను ఇంత చిన్నగా చేశాను భోగిదండ. భోగిదండ అంటే నిలువచ్చి దండ చేసుకుంటారు, చాలా పెద్ద దండ చేసుకుంటారండి. ఇది ఇలాగా భోగి మంటలు వేసిన భోగి పిడకలండి. ఇదిగో మధ్యలో అరటిపండు అమ్మల ముద్ద కూడా వేసాను. ఇవన్నీ భోగి పిడకలు. ఈ భోగి పిడకలు ఆవు పేడతోనే చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ భోగి మంటలో ఈ ఆవు పిడకలు వేయడం కూడా మంచి ఆక్సిజన్ ఎయిర్ ప్యూరిఫై అవుతుందండి, ఆక్సిజన్ వస్తుంటుంది. ఇంకా భోగి మంటలోని మామిడి చెట్టు, నేరేడు చెట్లు, వేప చెట్లు, ఇలా రకరకాల చెట్లన్నీ కూడా వేస్తారు. మంటల్లోని పడిపోయే చెట్టు అన్ని తీసుకొచ్చి ఒక చోటకు తీసుకొచ్చేస్తారు. మనకి పూర్వీకులు పెద్దలు ఏదైనా చెప్తే ఊరినే కాదు, దానికి ఒక సైంటిఫిక్గా ఒక శాస్త్ర ప్రకారం కూడా మంచిదేనండి. అది అవన్నీ
చెట్లు ఈ భోగి పిడకలు మళ్ళీ గాలి ప్యూరిఫై చేస్తారు. ఇంకా భోగి మంటల్లో ఏం చేస్తారంటే మంటలు కాగిన బిందెతో నాటితో నీళ్ళు కూడా పెట్టి కాల్చుకుంటారు. ఆ నీళ్ళతో కూడా స్నానం చేస్తారు, ఆరోగ్యానికి మంచిదని. ఆ భోగి మంటలో కూడా బూడిద కాళ్ళతో కూడా బూడిద కొట్టు పెట్టుకుంటారు. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిందండి. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలోనూ చాలామంది ఎక్కడోళ్ళు అక్కడ చనిపోయారండి, అందరూ వినే ఉంటారు. అప్పుడు ఒకే ఒక్క ఫ్యామిలీ బతికిందంటండి. ఆ ఫ్యామిలీ ఎందుకు బతికిందంటే ఆ రోజు వాళ్ళు అగ్నిహోత్రం చేసుకున్నారటండి. అగ్నిహోత్రం అంటే ఆవు పేడ మీద ఆవునే వేసుకుని ప్రతిరోజు వాళ్ళకి వెలిగించడం అలవాటేనండి. ఆవు పేడ ఆవునేసి వెలిగించుకున్నందుకు ఆ ఇల్లంతా ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటనలోని ఇదే రక్షించిందండి. ఆవు పేడ ఆవునే యొక్క వెలిగించిన ఆ పవర్ ఉంది కదా, ఆ పొగ అదేనో, దానివల్ల వాళ్ళు ఫ్యామిలీ ఎవరు చనిపోలేదండి. అంత మహత్యం ఉంది అంటే, అంత ప్రయోజనం, అంత ఉపయోగం ఉందండి. ఆవు పేడ అంటే ఏదో తీసి పడేయకూడదు. ఆవు పేడకి ఆవు నెయ్యికి అంత మంచి అద్భుతమైన శక్తి ఉంది. దానివల్ల ఆ ఫ్యామిలీ చనిపోకుండా ఉన్నారు. ఈ మామూలు రోజుల్లో ఈ భోగి పండుగే కాదు, మామూలు రోజుల్లో కూడా మనం కూడా ఇలా ఆవు పేడ దొరికినప్పుడు చిన్న చిన్న పిడకలు తీసుకొచ్చేసి వారానికి ఒకసారి 2 సార్లు ఈ ఆవు పిడక మీద కొంచెం ఆవునే వేసుకుని మన ఇంటి దగ్గర, ఇంటి బయట, ఇంటి మూలలో వారానికి సాయంత్రం పూట వెలిగించుకుంటే మన ఇంటికి కూడా శుద్ధి జరుగుతుంది, మంచి ఆక్సిజన్ అందుతుందండి. మీరు కూడా భోగి పండుగ అందరూ బాగా జరుపుకోవాలని మీకు మీ కుటుంబానికి భోగి పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.